శనివారం అమరావతిలో జరిగిన ప్రజా తిరుగుబాటులో వైసీపీ అల్లరి ముక్కలు తోక ముడిచారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన ద్వారా విమర్శించారు. కుట్రల ముసుగులో మరోసారి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించిన వైసీపీ నేతలను అమరావతి మహిళలు, రైతులు గట్టిగా నిలదీసి వెనక్కి పంపారని రవికుమార్ గుర్తు చేశారు. రాజకీయాల పేరుతో నేరాలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అదే స్పష్టతతో ఉన్నారనడానికి శనివారం నాడు అమరావతిలో జరిగిన ఘటనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో 3 రాజధానుల పేరుతో ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడ గుప్పెడు మట్టి కూడా పోయలేదని మంత్రి రవికుమార్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని నీరు కార్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో సీఎం చంద్రబాబు పేద ప్రజలను ఆదుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అద్దెకి నియోజకవర్గ వ్యాప్తంగా 130 మందికి 1,94,94,600 రూపాయల విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి రవికుమార్ స్థానిక నేతలతో కలిసి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది మంది లబ్ధిదారులకు 100 కోట్ల రూపాయలు విలువ కలిగి చెక్కులు, ఎల్ఓసి పత్రాలు అద్దెకి నియోజకవర్గంలో పంపిణీ చేశారని మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరం లాంటిదని రవికుమార్ పేర్కొన్నారు. ఇవాళ ఏమన్నా చెక్కులు 103 మంది చెక్కులు 50,36,831. ఎల్ఓసీలో ఒక 27 మందికి ఇచ్చాం. 54,57,819 ఇచ్చాం. ఇవాళ మొత్తం 130 మందికి 1,04,94,650 రూపాయలు మనం ఇవాళ ఇచ్చాం. కంచర్ల అంజమ్మ రాజ్యలక్ష్మి, ఎల్లాల నాగలక్ష్మి, పోలవరపు హనుమాయమ్మ 600, సింగలి ఆదిలక్ష్మమ్మ చక్రాయపాలెం, పోట్లూరు వెంకటేశ్వర్లు ధర్మవరం, 72,419. గొట్టిపాటి గోపాలరావు కోలపాడు, తిమ్మరపాలెం మందా సురేష్ 34,737. సంతమాగులూరు మండలం అండి, మరలమాటి అనంత పొగాకు కొనుగోలు చేయకుండా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. కలెక్టర్ రాజాబాబు పొగాకు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీతో కలిసి వేలం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ కొనుగోలు తీరుపై సీఎం చంద్రబాబు దగ్గర ప్రత్యేకంగా సమావేశం జరిగిన తరువాత కూడా కంపెనీల ధోరణిలో మార్పు రాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పొగాకు బేలును కొనుగోలు చేయవలసిందేనని కలెక్టర్ తేల్చి చెప్పారు. పొగాకు కంపెనీలు ఇష్టానుసారంగా తిరస్కరిస్తామంటే ఊరుకోబోమని కలెక్టర్ హెచ్చరించారు. 140 మిలియన్ టన్నుల ఉత్పత్తికి బోర్డు అనుమతులు ఇస్తే రైతులు 230 మిలియన్ టన్నుల వరకు పండించినట్టు చెప్పారు. అధిక ఉత్పత్తి సాకుగా చూపి కొనుగోలు చేయకుంటే సహించబోమని కంపెనీలకు తేల్చి చెప్పారు. ప్రకారం అలా డిసైడ్ చేస్తే ఎట్లా అవుతాయి? ఇది నాకు సలైన్ సార్, వేరే వాళ్ళకి వాళ్ళ గ్రేడ్ ఉంటే వాళ్ళు ఇష్టం సార్, మనకు ఈ గ్రేడ్ లేదు సార్. వీఆర్ నాట్ వాట్ ఎవర్
whatever grades I am having, I am procuring. That is also rejected now. ఇది కూడా దీని బెటర్ పొజిషన్ ఉంది. దీన్ని రిజెక్ట్ చేస్తే ఎట్లా అవుతుంది? సార్ రిజెక్షన్ అంటే నాకున్న గ్రేడ్స్ నేను కొంటున్నాను సార్. 40% షేర్ నేను కొంటాను సార్. అదర్ కంపెనీ ఆల్సో ఐఎమ్ హ్యావింగ్ దట్ లగ్జరీ సార్. That is what I'm saying. You still saying the same story. We had a meeting with the CM. Okay? We have decided all the factors. Higher ups also explained the same factors. But even then, since we have to help the farmers, then you have to buy them. That is what CM said, and the rate should be maintained. Sir, we are for the quality. Tomorrow you will not get this much of tobacco. Correct. So we are just, now we are chipping into it. Okay? Then you will see. What I am going to say is that now the agriculture department and myself collector will chip into this tobacco thing. Okay? Now we will stop, growing the tobacco. Because when the farmer is crying, and we never encourage. Correct. Then you భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా చూడాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, అందులో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా అద్దంకి పట్టణంలోని సంజీవ్ నగర్లో పల్స్ పోలియో కేంద్రం నందు చిన్నారులకు కమిషనర్ రవీంద్ర, డాక్టర్ ప్రణయ్ కలిసి పల్స్ పోలియో చుక్కలు వేశారు. గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని రాజీవ్ కాలనీ డాక్టర్ జయసింహ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో గురించి తల్లిదండ్రులకు వివరించారు. అలాగే మోదేపల్లి పిహెచ్సి పరిధిలో డాక్టర్ శ్రీహర్ష, జగదీష్ గ్రామీణ ప్రాంతాలలో మరియు ఇటుక పట్టీల ప్రాంతాలలో చిన్నారులను గుర్తించి పల్స్ పోలియో చుక్కలు వేశారు. మొదటి రోజు 90% పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. మన అద్దంకి పురపాలక సంఘంలో ఏదైతే 2 ఉన్నాయి, 2 యూపీహెచ్ఈస్ ఉన్నాయి, ఒకటి కాకానిపాలెం, రెండోది బట్టిబడి కూడా ఉన్నాయి. ఈ రెండింటిలో కలిపి 5,200 మంది బిలో 0 to 5 years చిల్డ్రన్ ఉన్నారు అన్నది ఎస్టిమేట్ చేసింది. అందులో భాగంగా ఈరోజు క్యాంపెయిన్ డే అనేది వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏరియాలో బూతులు ఏర్పాటు చేసుకుని ఈ పల్స్ పోలియో చుక్కలు అనేది వేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ వినియోగించుకోవాలి. ఎవరికైతే మరి ఈరోజు అందుబాటులో లేరో వాళ్ళందరూ కూడా రేపు అవైలబుల్గా ఉంటే మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఈ వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు సహకరించాలి. అదేవిధంగా బస్ స్టాండ్లో కూడా ఏర్పాటు చేశారు. బస్ స్టాండ్లో కూడా ఈ కార్యక్రమం ఉంది. దానివల్ల ఎవరైతే పబ్లిక్ మొబిలైజేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఈ పల్స్ పోలియో ద్వారా పోలియో మహమ్మారిని నివారించడానికి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ అంతటా స్టార్ట్ అయింది. మనకి అద్దంకిలో కాకానిపాలెం యూపీహెచ్సి డాక్టర్ నేను. సో ఈ కాకానిపాలెం యూపీహెచ్సి మొత్తం 9 బూతులు మనము కేటాయించామండి. ఇందులో సుమారుగా 2,600 పైగా 0 to 5 year చిల్డ్రన్ని మనము దీన్ని టార్గెట్ గ్రూప్లా కన్సిడర్ చేస్తున్నాం. సో మ్యాక్సిమం ఈ 0 to 5 year చిల్డ్రన్ ఈ కాకానిపాలెం ఏరియా వరకు కవర్ అయ్యే వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అందుబాటులో ఉండి ఈ డ్రాప్ చేయించుకోండి. అలా కాకుండా ఇంకా పైగా ఎవరైనా మీ ఇంటికి వచ్చిన బంధువులైనా కానీ పిల్లలు ఎవరైనా దగ్గరలో ఉన్నా కానీ వాళ్ళు కూడా వేయించుకోండి. సో ఇది ఎందుకు ఇలా ఈరోజు రేపు ఎల్లుండి పెట్టారంటే ఈ పోలియో వ్యాక్సిన్ త్రూ సపరేట్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. సో మనము ఈ పోలియో వ్యాక్సిన్ ద్వారానే మనము దాన్ని ప్రివెంటివ్ క్యూర్లా తీసుకుంటున్నాం. సో అండ్ ఇంకోటి ఏంటిదంటే రెగ్యులర్ వ్యాక్సిన్లో కూడా ఉంటుంది కదా. ఈరోజు ఎందుకు స్పెషల్ కేర్ అంటే అప్పుడు మైగ్రెంట్స్ అవ్వచ్చు, డ్రాప్ అవుట్స్ అవ్వచ్చు, చాలామంది మిస్ అవుతుంటారు. సో అందుకని గవర్నమెంట్ ఇది కన్సిడర్ చేసి ఎవ్రీ ఇయర్ ఆర్ఎల్స్ ఎవ్రీ 6 months ఒకసారి ఇది ఖచ్చితంగా 3 days ప్రోగ్రామ్లా పెట్టి ఆ డ్రాప్ అవుట్స్ కానీ మైగ్రెంట్స్ కానీ మొత్తం మనము ఏపీలో ఎక్కడా మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో దీన్ని మీరందరూ సద్వినియోగపరచుకుంటారని కోరుకుంటూ మీ కాకానిపాలెం మెడికల్ ఆఫీసర్.
వద్దా ఏం కదమ్మా అదే పిచ్చుకో అది బాగుంది 2 రోజులు ఉంటుంది ఏముండదు చాక్లెట్ ఇది వద్దా నేను తినేదా చిన్నది చిన్న అట్లా తీయ ఆన్ పాప ఆన్ ఏముందా లేదు పట్టు వెరీ గుడ్ మాన్విత కోటి ఏరువాక పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు రామనామంతో జపం చేసినటువంటి వడ్లు సోమవారం మహిళలకు ఉచితంగా అందిస్తున్నారని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా కోఆర్డినేటర్ కర్రి రమాసుందరి తెలిపారు. అద్దంకి పట్టణంలోని పోలేరమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం మహిళా రైతులకు ఏరువాక పౌర్ణమి ధాన్యలక్ష్మి ఉత్సవంలో భాగంగా రామనామంతో జపం చేసినటువంటి వడ్లను రమాసుందరి, గ్రంథిరా నాగరాజకుమారి, కాళీ ప్రసన్న, సునీత కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రమాసుందరి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం గిరి ప్రదక్షిణ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మహిళా రైతులకు ఒడ్లు పంపిణీ, వనసావిత్రి వ్రతం జరుగుతుందని రమాసుందరి చెప్పారు. కార్యక్రమంలో మహిళా భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏరువాక పౌర్ణమి ధాన్యలక్ష్మి వ్రతం గురించి రమాసుందరి వివరించారు. మన అద్దంకి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానము. రేపు 29/6/2026 ఏరువాక పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి సింగరకొండ దేవస్థానమునందు రామనామముతో చేసినటువంటి అఖండ కోటి రామనామ జపము చేసినటువంటి వడ్లను మీకు రైతు మహిళలకి ప్రసాదంగా అందించబడుతుంది. దోసెడు వడ్లను మీరు తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ దినుసులతో దేనితోనైనా సరే విత్తనాల్లో కలుపుకొని నారు పోసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. రామనామంతో జోడించినటువంటి వడ్లకి మీ శక్తితో పాటు రామ భక్తిని జోడించడం వల్ల మీ పంటలు సస్యశ్యామలముగా పండుతాయని, అధిక దిగుబడి రావాలని, మీకు గిట్టుబాటు ధరలో అందించబడాలని, దాంతోపాటు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఆహారం తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళ యొక్క స్థితి గతులు మీ ఆశీర్వాద బలంతో మన భక్తితో అందించబడుతున్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిషత్ సమితి అయినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సౌజన్యంతో మేము నిర్వర్తిస్తున్నాం మహిళలందరము. కనుక అందరూ తప్పకుండా రండి.
సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమునందు ఈ కార్యక్రమం రేపు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు 6 గంటలకి గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుందండి. చాలా దివ్యంగా జరుగుతుంది. వట సావిత్రి వ్రతం అనేటటువంటిది సౌభాగ్యం కోసం స్త్రీలు చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా ఉంది కనుక ఆ కార్యక్రమంలో మేము ఒక రావి చెట్టును లక్ష్మీదేవతో సమానమైనటువంటి వేప చెట్టును కూడా మనతో పాటు గిరి ప్రదక్షిణ చేయిస్తున్నాము. ఆ చెట్టుకి గనక అంటే ఆ వృక్షాలు రెండింటికి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే ఆ వట సావిత్రి వ్రత ఫలితాన్ని కనీసం పొందిన వాళ్ళం అవుతాము. కనుక రేపు తప్పనిసరిగా అందరూ ఉదయం 6 గంటలకల్లా మీరు సాయిబాబా మందిర ప్రాంతానికి వచ్చి మెట్ల మార్గం ద్వారా మనము ప్రారంభించుకుందామని వినవి చేసుకుంటున్నాను. అందుకు అందరికీ పేరు పేరున ఆహ్వానము. అద్దంకి ఆధ్యాత్మిక సాధనా మండలి మహిళలందరూ మీకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ ధాన్యలక్ష్మి వ్రతము చేయడానికి కారణం ఏంటంటే వైదిక సాంప్రదాయ ప్రకారం పూర్వకాలంలో ఆ ఋషులు అందరూ కూడా మనకి కొన్ని పరిస్థితులు వివరించడం జరిగింది. పౌర్ణములు ముఖ్యంగా జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అనేవి రెండును వ్యవసాయానికి మూలమైనవి. ఆషాఢ పౌర్ణమి ఆ నారుని గనక విత్తుకునే సమయం అయితే ఈరోజు చేసే ఏరువాక పౌర్ణమి గింజలని నారు కోసం తయారు చేసుకునేటటువంటి పౌర్ణమిగా చెప్పేవాళ్ళు. మట్టి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ ఈ నారుని నీటిలో నానబెట్టుకొని స్వామివారి కంటే చంద్రుడికి నైవేద్యముగా చెల్లించి 3 గంటలు రాత్రిపూట 8:30 నుంచి 12:30 వరకు గనక ఆ గింజలు నానబెట్టినట్లయితే నీలి వర్ణపు కాంతి చంద్రకిరణాలు ఆ గింజలకు సోకటం వల్ల వేరు పురుగుల్లాంటి ఔషధాలు అంటే వాటిని నివారించేటటువంటి ఔషధము ఆ గింజల్లోకి వెళుతుంది. అంటే చంద్రకిరణాలు ఒక టీకాలాగా పనిచేస్తాయి అన్నమాట. దానితో పాటు ఆ పౌర్ణమి రోజు కనుక వర్షం పడినట్లయితే ఆ వర్షాన్ని ఆ పంట చెల్లు ఇంకనిచ్చినట్లయితే చంద్రకిరణాలతో కూడిన ఆ వర్షము వల్ల మనకి దాదాపు ఎకరానికి 30% యూరియా మరియు నత్రజని స్థాపన అనేది మనకు ఆ భూమిలో ఏర్పడుతుంది. దానితో పాటు క్రిమి కీటకాలని సోమాయ నమః అంటూ పొంగలు వండి ఆ ప్రాంతంలో గనక నైవేద్యం చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ భజన చేసుకున్నట్లు తిరిగినట్లయితే శబ్ద తరంగాలకి కొన్ని సూక్ష్మజీవులు ఏవైతే తర్వాత పెరిగి పంటకి చేటు చేస్తాయో అవన్నీ కూడా పుట్టకుండానే నశించిపోతాయి అని చెప్పి ఈ మధ్య కాలంలో ఈ వైదిక శాస్త్రము నిజమా కాదా అని నాసా వారు మరియు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు కూడా దాని ప్రయోగం చేసి చూసుకున్నారు. అది నిజమని వాళ్ళకి తేలింది. 7 నుంచి 14 మైక్రో యూనిట్ల యొక్క కాంతి తరంగాలు చంద్రుడి నుంచి భూమికి ఆ సమయంలో చేరుతున్నట్లు వాళ్ళు గమనించారు. అందుకనే పూర్వకాలంలో పున్నమి నాటి పంట అక్షయ పంట, ఆషాఢ పున్నమి నాటి పంట అక్షయ పంట అని అన్నారు. అంటే ఏరువాక పౌర్ణమి రోజు విత్తుకోవాలి, నారు పెంచుకోవాలి. ఆ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ నారుని నాటుకోవటం అనేది ఈ 2 పౌర్ణములు చాలా ముఖ్యమైనవిగా రైతాంగములో వేదకాలం నుండి చెప్పబడింది. రామ రామ శ్రీరామ 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 రామ రామ. యువకుడిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శనివారం రాత్రి అద్దంకి పట్టణంలోని బ్రహ్మానందం కాలనీ వద్ద చోటు చేసుకుంది. ముండ్లపూరు మండలం బట్లపల్లికి చెందిన రావులపల్లి మధును అదే గ్రామానికి చెందిన 2 వ్యక్తులు మాట్లాడుకుందాం రమ్మని నమ్మకంగా పిలిచి కత్తులతో పొడిచి గాయపరిచారు. స్థానికులు గుర్తించి మధును అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్సలు చేయించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఎవరు? మా ఊరు అబ్బాయి తిరుపతి స్వామి నాగవేరంజి బట్టలు పల్లి
రైతు బాగుంటే రైతు కుటుంబం బాగుంటుందని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని సింగరకొండ కాకతీయ సేవా సమితి అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో అద్దంకిలోని కాకానిపాలెంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఏర్పాటు చేశారని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ రానున్నారని, కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని శ్రీనివాసరావు తెలిపారు. రేపు 29/6/2026 సోమవారం నాడు కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఎందుకంటే వెనకటి రోజుల్లో పెద్దలు ఏరువాక పౌర్ణమి రోజు పొలంలో భూమి పూజ చేసి రైతులు పొలం దున్నేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు ఎన్ని రాటాన ఆ ఏరువాక అనేది మర్చిపోవటం జరుగుతుంది. ఇట్లా జరగకుండా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. రైతు అనేక కష్టాలతో పొలం పండించి అటువంటి ధాన్యమే ఈరోజు మనందరం కూడా అన్నం. అటువంటి అన్నదాతల్ని మర్చిపోకుండా మనం గుర్తు చేసుకునే ఒక ఏరువాక పౌర్ణమి రోజు మన కాకానిపాలెం సచివాలయం వెనకపక్క సేలో ఒక 6 జతలు పెద్దలతోటి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. తెలుగు నోట చెరగని సాహిత్య ముద్ర ఆరుద్ర అని ప్రముఖ కవి చందవారి నారాయణరావు తెలిపారు. అద్దంకి పట్టణంలోని చిన్ని శాంతయ్య భవనంలో శనివారం రాత్రి ప్రతిభామూర్తుల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరుద్ర 50 ఏళ్ల సినీ మరియు సాహిత్య అనుభవంలో 506 సినిమాలకు 4000కు పైగా పాటలు అందించారని నారాయణ గుర్తు చేశారు. తెలుగునాట సినీ సాహిత్యంలో తనదైన గొప్ప ముద్రలు వేసినటువంటి గొప్ప వ్యక్తి ఆరుద్ర గారు. ఆరుద్ర గారు సుమారుగా 500 సినిమాల్లో 4,000 పాటలు పైగా రచించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏ తెలుగు కవి చేరినటువంటి గొప్ప పని ఏంటంటే ఆంధ్ర సమగ్ర సాహిత్యాన్ని ఆయన వెల్లడించారు. సుమారుగా 50 సంవత్సరాల పాటు శ్రమించి 14 సంపుటలుగా నిర్మించినటువంటి ఆ కావ్యం అనేది ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ కవి దగ్గర నుంచి నేటి కవుల వరకు ఆనాడు మహాకవి శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, రాటపల్లి అనంతశర్మ గారు, నేటి కవుల దాకా కూడా అందరికీ కూడా అది ప్రామాణికంగా అందరికీ ఒక రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. ఈ గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడానికి మాటలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆరుద్ర గారు రాసినటువంటి అనేక రకమైన లెజెండరీ సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా ఇప్పటికి కూడా అనేక రకాలైన సినిమాల్లో కూడా వాటిని మనం ఉపయోగించుకోవడం తెలుస్తుంది. అదేవిధంగా మా ఇంటి బంగారం అనేటువంటి ఒక సినిమాలో కూడా ఇటీవల వచ్చిన సినిమాలో కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి సినిమాలు వాడుతున్నారంటే నేటి యువత నేటి రచయితలు కూడా దాన్ని ఉపయోగించుకుంటారంటే ఆరుద్ర గొప్పతనాల గురించి మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆరుద్ర సాహిత్యాన్ని ఆరుద్ర యొక్క సినీ సాహిత్యాన్ని కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలకిస్తూ దాంట్లో విలువలు సేవా కార్యక్రమాలు చేయడంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ముందు ఉంటుందని జగన్మాత శ్రీదేవి మఠం మఠాధిపతులు శ్రీ వీర శివకుమార స్వామి అన్నారు. వీర శివకుమార స్వామి అద్దంకి పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయన పిలుపు మేరకు హనుమంతుని మండలం నారాపల్లికి చెందిన శివబ్రహ్మకు రోడ్డు ప్రమాదంలో కాలు తీసివేయగా చికిత్స నిమిత్తం విశ్వబ్రాహ్మణ సంఘం తరపున 22,500 రూపాయలు కుమారస్వామి చేతుల మీదుగా బాధితుడి కుమారుడికి చెండుపల్లి శ్రీనివాసాచారి, పొన్నపల్లి బ్రహ్మానందం తదితరులు కలిసి అందజేశారు. ప్రకాశం జిల్లా నార్నపల్లి గ్రామవాస్తున్నటువంటి శ్రీ సోడా శివబ్రహ్మం గారు ఇటీవల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం దర్శనార్థం ఇచ్చేసేటువంటి తరుణంలో మఠానికి 10 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి మల్లేపల్లె ప్రాంతంలో దురదృష్టవశాత్తు కారుతో వీరు వస్తున్నటువంటి బైక్ను ఢీకొట్టడం వల్ల ఆ దురదృష్ట సంఘటన సమయంలో ఆ గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆ ప్రమాదంలో ఖచ్చితంగా కాలును తొలగించాల్సిన అవసరం ఉంది అన్నటువంటి నేపథ్యంలో కాలును తొలగించడం జరిగింది. ఆ తదుపరి వారు కుటుంబ
భారాన్ని ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారి కుమారులు, కుటుంబీకులు, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘీయులైనటువంటి అధ్యక్షులు శ్రీ చెన్నపల్లి శ్రీనివాసాచారి గారు, సీతారామాంజనేయ ఆచార్య గారు, తర్వాత ఇతరత్ర వారి బృందాన్ని సంప్రదించగా వారు సానుకూలంగా స్పందించి త్వరితగతిన వారి శక్త్యానుసారంగా 21,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడము, అలాగే హైదరాబాద్ వాస్తవైనటువంటి శ్రీ ఏసీపీ కిరణ్ కుమార్ గారు కూడా తమ వంతు విశ్వకర్మ ఆర్క్ ఫౌండేషన్ తరపున 50,000 రూపాయలను కూడా ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో జరిగేటువంటి ఏ విధమైనటువంటి సంఘీయుల ఇబ్బందులను కూడా వారు వెంటనే స్పందిస్తూ విద్యాపరంగాను, వైద్యపరంగాను, ఆర్థిక పరంగాను ఈ మోరల్ సపోర్ట్ చేస్తూ మేమున్నామన్నటువంటి రీతిలో వెంటనే స్పందించి సంఘీయులకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా మరొకసారి ఆ యొక్క పరమేశ్వరుని దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ, అలాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా మాతా ఈశ్వరీ మహాదేవి శిలా నిర్మిత పునర్నిర్మాణ కార్యక్రమానికి కూడా తమ వంతు సుమారు 2 లక్షల రూపాయలు పైచులకు వారి యొక్క విరాళ భాగస్వామ్యాన్ని అందించడం, వీరితో పాటు ఏసీపీ కిరణ్ గారు కూడా వారికి ఆత్మీయులైనటువంటి శ్రీ తుంపాల వెంకటేశ్వరరావు గారి ద్వారా 10 లక్షల రూపాయల విరాళాలను కూడా అమ్మవారి మందిర పునర్నిర్మాణానికి సహకరించడం వారి యొక్క ఉదారతకు తార్కాణంగా మనం పేర్కొనవచ్చు. భవిష్యత్తులో కూడా వీరికి మరింత శక్తిని ప్రసాదించి మరింత మందికి చేయూతను అందించేటువంటి దిశగా భగవంతుడు అనుగ్రహించాలని కోరు. పల్స్ పోలియో 2 చుక్కలు చిన్నారి జీవితాన్ని మార్చివేస్తుందని మారెళ్ల పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ అన్నారు. ముండ్లపూరు మండలం మారెళ్ల పిహెచ్సి పరిధిలోని పలు గ్రామాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ పాల్గొని 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేశారు. అలాగే మొబైల్ టీం బృందం గ్రామ శివారులో ఉన్న వారిని గుర్తించి పల్స్ పోలియో చుక్కలు వేశారు. మారెళ్ల పిహెచ్సి పరిధిలో 2,652 మంది చిన్నారులు ఉండగా అందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసి 100% విజయవంతం చేశారని డాక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నేను మారెళ్ల పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్. ఈరోజు భారతదేశం మొత్తం కూడా పల్స్ పోలియో ప్రోగ్రాం దిగ్విజయంగా నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలియో రహిత భారతదేశాన్ని నిర్మించడం. ఈ యొక్క బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల్ని తప్పనిసరిగా 5 సంవత్సరాల పిల్లల్ని తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సెంటర్ తీసుకుని వచ్చి వ్యాక్సిన్స్ వేయించండి. పోలియో రహిత భారతదేశాన్ని నిర్మించడంలో మీ వంతు బాధ్యత నిర్వహించండి. ఆ గుడిసెలు చిక్కులు వేసేసాము, ఇప్పుడే వేసేయాలి అబ్బాయి బాబుకి. మా పిల్లలందరికీ ఇంజక్షన్లు అవి చేయించారు మీరు చక్కగా? అన్ని ఇంజక్షన్లు అయిపోయినాయా? గర్భిణీ స్త్రీలు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏమన్నా గర్భిణీ స్త్రీలు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఇంజక్షన్ ఈ అమ్మాయి ఒకటే గర్భిణీ స్త్రీ కదా? ఎన్ని నెలలమ్మా? మరి ఇంజక్షన్ అవి చేయించుకున్నావా? మరి బలం మందులకు సంబంధించి వాడుతున్నావా? ఎక్కడ చేయించుకుంటున్నావు ఇప్పుడు దాకా? వెనుకొండలో. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్. సరిపడా రక్తం ఉందని చెప్తున్నారు. ఆ రిపోర్ట్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి? అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.